హలో వ్యూవర్స్, ఈరోజు వీడియోలో రాజ్యాంగ పరిణామ క్రమంలో ఏర్పడిన చట్టాలు సంవత్సరాలు తెలుసుకుందాము. సో మనకు చాలా చట్టాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి రెగ్యులేటింగ్ చట్టం ఏర్పడిన సంవత్సరం 1773. రెగ్యులేటింగ్ చట్టం సవరణ చట్టం 1781. పిట్స్ ఇండియా చట్టం 1784. నెక్స్ట్ చార్టర్ చట్టం. మనకైతే చార్టర్ చట్టాలు 4 ఉన్నాయండి. సో అవి ఏర్పడిన సంవత్సరాలు 1793, 1813, 1833, 1853. నెక్స్ట్ భారత ప్రభుత్వ చట్టం. ఇది వచ్చేసి 1858లో ఏర్పడింది. నెక్స్ట్ కౌన్సిల్ చట్టం. ఈ కౌన్సిల్ చట్టాలు వచ్చేసి మనకు 2 ఉన్నాయండి. అవి ఏర్పడిన సంవత్సరాలు ఒకటి 1861లో ఏర్పడింది, నెక్స్ట్ 1892లో. నెక్స్ట్ వచ్చేసి మింటో మార్లే సంస్కరణలు 1909. నెక్స్ట్ బిట్ భారత ప్రభుత్వ చట్టం లేదా మాంటింగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు అంటారు. ఇది వచ్చేసి 1919లో ఏర్పడింది. నెక్స్ట్ బిట్ సైమన్ కమిషన్ 1927. నెహ్రూ రిపోర్ట్ 1928. దీపావళి ప్రకటన 1929. సో ఈ 3 సంవత్సరాలు వచ్చేసి మనకు సీక్వెన్స్గా ఉన్నాయండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి మనకు రౌండ్ టేబుల్ సమావేశాలు. ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు వచ్చేసి మనకు 1932 వరకు జరిగాయి. ఈ సమావేశాలు మనకు 3 ఉన్నాయి. సో మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో, రెండవ టేబుల్ సమావేశం, మూడవ రౌండ్ టేబుల్ సమావేశం. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం దీన్ని గాంధీ ఇర్విన్ ఓడంబడిక లేదా ఢిల్లీ ఓడంబడిక అని అంటారు. ఇది వచ్చేసి మనకు 1931 మార్చి 5న ఏర్పడింది. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం. ముఖ్యంగా రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏర్పడినవి ఏంటంటే, ఒకటి కమ్యూనల్ అవార్డు, అది 1932. నెక్స్ట్ వచ్చేసి పూనా ఒప్పందం 1932. ఓకేనా. మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీ ఇర్విన్ ఓడంబడిక అంటారు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో మనకు 2 ఉన్నాయి, కమ్యూనల్ అవార్డు, పూనా ఒప్పందం. నెక్స్ట్ వచ్చేసి భారత ప్రభుత్వ చట్టం 1935. దాని తర్వాత ఆగస్ట్ ఆఫర్ 1940. దీని తర్వాత వచ్చింది క్రిప్స్ రాయబారం. ఇది వచ్చేసి 1942లో జరిగింది. రాజాజీ ఫార్ములా 1944. వేవేల్ ప్రణాళిక 1945. క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది 1946. అట్లీ ప్రకటన 1947. మౌంట్ బాటన్ ప్రణాళిక 1947. భారత స్వాతంత్ర చట్టం 1947. సో ఈ విధంగా మనకు రాజ్యాంగ పరిణామ క్రమంలో ఏర్పడిన చట్టాలు మరియు అవి ఏర్పడిన సంవత్సరాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.